హలో మై డియర్ విశ్వ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. అన్ని రంగాలలో అభివృద్ధి మార్పులు వచ్చినట్టే సినిమా మేకప్లో కూడా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. కథ, పాత్ర, మూడ్ మరియు విజువల్ ఎఫెక్ట్ను బలపరిచే అత్యంత ముఖ్యమైన అంశాలలో అది కూడా ఒకటి. సాధారణ మేకప్ను మించిపోయి ప్రయోగాత్మకంగా తీసుకొని కొన్ని ట్రెండ్స్ మరియు ప్రయోగాలు మీకు అందిస్తున్నాను. క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ మేకప్, వయసు మార్పులు. ఒకే నటుడు వృద్ధాప్యంలోనూ చిన్న వయసులోనూ పాత్రల్లో నటించాల్సి వచ్చినప్పుడు స్పెషల్ ప్రోస్థెటిక్ మేకప్తో చేయవచ్చు. వయసు మార్పు కూడా చేయొచ్చు దానివల్ల. ఉదాహరణకు ఇండియన్ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇలాంటి సినిమాల్లో అలాంటి మార్పులు చేసింది మనం చూసాము. ఇక లేడీ క్యారెక్టర్ జెంట్ చేయడము, జెంట్ క్యారెక్టర్ లేడీ మార్చడము, వాళ్ళలో లుక్ చేంజెస్ని మనము డిఫరెంట్గా చూపించే ప్రయత్నాలు పాత సినిమాలలో కూడా మనం అలాంటి ప్రయోగాలని చూసాము. పురుషులు మహిళలుగా లేదా మహిళలు పురుషులుగా మారే పాత్రల కోసం ప్రత్యేకమైన మేకప్ ఉంటుంది. గాయాలు ఇలాంటివి ఉంటాయనుకోండి, దెబ్బలు తగులుతాయి, రక్తం వస్తుంది, కట్లు కడతారు, రకరకాల యాక్సిడెంట్లు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి. ఇలాంటి సన్నివేశాల్లో యాక్షన్లలో యథార్థ పాత్రల కోసం డీటెయిల్గా గాయాలకు సంబంధించి మేకప్ కూడా ఒక కళగా అభివృద్ధి చేశారు ఇప్పటి లేటెస్ట్ మేకప్ నిపుణులు. ఇక స్పెషల్ ఎఫెక్ట్స్, మేకప్లో కూడా ఎఫెక్ట్స్ ఏందని మీరు అనుకోవచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ 3D ఎఫెక్ట్సే కాదండి, మేకప్లో కూడా స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఉదాహరణకి హారర్ చిత్రాల్లో భయోందనలు కలిగించే భూతాలు, రాక్షసులు, వీటన్నిటికీ అవసరమయ్యే మేకప్ ఒక డిఫరెంట్గా ఉంటుంది కదా. ఉదాహరణకు అరవింద సమేత, ఒక్క క్షణము, దేవి, చంద్రలేఖ ఇలాంటి సినిమాల్లో మనం అలాంటి మేకప్ను చూడవచ్చు. బయోమెకానికల్ ఫ్యూచరిస్టిక్ లుక్ అంటే సైన్స్ ఫిక్షను, సూపర్ హీరో సినిమాల్లో నటుడిని రోబోలా లేదా అంతర్జాతీయ స్థాయి యోధుడిగా చూపించాలంటే అవసరమైన మేకప్ కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో అందుబాటులోకి వచ్చేసింది. ఉదాహరణకు రోబో 20i ఇలాంటి సినిమాల్లో అలాంటి ఐడెంటిటీ ఉన్నటువంటి మేకప్ను మనం చూడవచ్చు. ఇక కలర్ థెరపీ అంటే కలర్ కూడా ఏముంది, బ్లాక్లో ఉండేవాళ్ళు రెడ్గా మార్చచ్చు, రెడ్గా ఉండేవాళ్ళు వైట్గా మార్చచ్చు. అంటే ఇండియన్ని చైనా వాళ్ళలాగా, చైనా వాళ్ళని యూరప్ వాళ్ళలాగా మార్చేటువంటి టెక్నిక్స్ కూడా ఇప్పుడు మేకప్లో విరివిగా వచ్చేసాయి. ఉదాహరణకి రంగుల ప్రయోగాలు చేసేటప్పుడు పాత్ర మూడ్ను కూడా గమనించాలి. అంటే ఆ పాత్ర యొక్క మూడ్ ఎలా ఉంటుందో దాని దృష్టిలో పెట్టుకొని కూడా ట్రాజడీగా ఉన్నప్పుడు, డల్గా ఉన్నప్పుడు, ఆనందంలో ఉండేటప్పుడు ఇలాంటి స్పెషల్ మూమెంట్స్లో కూడా ఆ యొక్క ఎఫెక్ట్ తీసుకురావడానికి ఫేస్ మేకప్లో కానీ, బాడీ యొక్క మాడ్యులేషన్లో కానీ, అంటే బాడీ కదలికలు ఇలాంటి వాటిల్లో కూడా స్పెషల్ మేకప్స్ ఉంటాయి. గ్రామీణ వ్యక్తిత్వాన్ని చూపించేందుకు అంటాం మనం. ఇప్పుడు ఉదాహరణకి రైతును చూపించాలా, కూలీని చూపించాలా, ఇక కూలీ నాలి చేసుకునేటువంటి స్త్రీలను, వారి పని విధానాన్ని ఇవన్నీ చూపించేటప్పుడు వాళ్ళ కట్టు బొట్టు, వాళ్ళ హెయిర్ స్టైలు, వాళ్ళ నడక, వాళ్ళు విధానాలు మొత్తాన్ని కూడా మనం చూపించడానికి ఆ న్యాచురాలిటీని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిదానికి ఒకే మంత్రం ఉపయోగించలేం కదా. సహజత్వానికి అసహజత్వానికి ఉండే తేడాను గమనించి కమర్షియల్గా కూడా అది ఉపయోగపడేట్టుగా ఆ డిఫరెన్స్ను పాటించి అద్భుతంగా వ్యక్తిని తయారు చేసి పాత్ర మూడ్లోకి ఎలివేట్ చేసి చూపించే దానిలో మేకప్ అనేదే ప్రధాన పాత్ర. ఇక దళితులు, గిరిజనులు, ఆదివాసులు, గిరిజన సాంప్రదాయాలను ప్రతిబింబించే మేకప్ కూడా చేసుకోవచ్చు. ముఖము, గబ్బిలము, గడ్డము, తలపాగా వంటివి పాత్రకు ప్రత్యేకత తీసుకురావడంలో సహాయపడుతూ ఉంటాయి. ఇలా ఎన్నో ప్రయోగాలు, హెయిర్ స్టైల్ తీసుకోవచ్చు. మేకప్లో భాగంగా హెయిర్ డిజైన్ కూడా మనం చాలా కీలకంగా చూస్తూ ఉంటాం. ఇక ఓల్డ్ యుద్ధ వీరులు అంటే భారత రామాయణాల్లో భీష్ముడు, దుర్యోధనుడు, కర్ణుడు, అదేవిధంగా ఇంగ్లీష్లో ఉండేటువంటి లాంటి యోధుల సినిమాలు మోడర్న్ స్టైల్కు తేడా చూపిస్తూ కూడా మనం అలాంటిని లుక్ను తీసుకురావడం కూడా మేకప్ అనే బాధ్యతే. ఇక ఫ్యాంటసీ మేకప్ అంటే దేవతలు, గంధర్వులు, భయానక శక్తులు వంటి పాత్రల మేకప్ చేసేటప్పుడు వాటికి తగినటువంటి ఆహార్యాన్ని మనము ప్రేక్షకులకు థ్రిల్ ఫీల్ అయ్యేటట్టుగా, వాళ్ళు అందులో మమేకమయ్యేటట్టుగా చూపించగలిగినటువంటి శక్తి కూడా మేకప్ పనికి ఉంటుంది. బాహుబలి, శకలక శంకర్, మనోధర్మ ఇలాంటి సినిమాల్లో అలాంటి మేకప్ కనిపిస్తుంది. ఇలా విజువల్ ఎఫెక్ట్స్తో పాటు మేకప్ను మనం మిక్స్ చేసుకొని డిజిటల్ ఎఫెక్ట్స్ ఉపయోగించి పాత్రను మరింతగా రియలిస్టిక్గా, ఫ్యాంటసీగా చూపించడం అనేది మేకప్లో జరుగుతూ ఉంటుంది. విచిత్రమైన కళ్ళు, స్కిన్ ఎఫెక్ట్స్, ఆకార వికారాల మార్పులు,
మీ సినిమాకు సంబంధించి ఎలాంటి మార్పులు కావాలని ఇప్పుడు లేటెస్ట్ మేకప్ మనము పాత్రని, ఆ కథని, ఆ యొక్క మూడ్ని, ఆ నేటివిటీని, ఆ కల్చర్ని మనం చెప్పగలిగితే చాలు ఆ యొక్క ఎఫెక్ట్ తీసుకురావడానికి మేకప్ మెన్ చాలా శ్రద్ధ వహిస్తాడు. సో ఫ్రెండ్స్, మేకప్లో ఇప్పుడు వచ్చినటువంటి మార్పులు చేర్పులు మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మేకప్ వెబ్సైట్లు ఉంటాయి, వాటిని చూడండి. వాటికి సంబంధించి అవగాహన తెచ్చుకోగలిగితే అది దర్శకుడే కాదు, అటు నటుడే కాదు, మేకప్ మెన్నే కాదు, కెమెరామెన్, లైటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ కలర్కి సంబంధించిన జ్ఞానం తెలుసుకోగలిగితే నిజంగా సినిమాలో అద్భుతమైనటువంటి అవుట్పుట్ తీసుకొచ్చేదానికి తోడ్పడతారు. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.